ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్లో డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాకొట్ట శ్రీనివాసులు రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ మలగ రమేష్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, బండారు మదన్, శ్రీ తాత ప్రసాద్, టీవీ శ్రీరామూర్తి, శ్రీ ఉప్ప రంగసాయి, జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు కలిపి ఇద్దరు వెనక్కి రండి. ఇవ్వాలి. అదే సరే హ్యాండిక్యాప్ మంచి వెనక బ్లడ్ ఉంది ఏదన్నా వెనక అన్న ఒకసారా పెట్టి మీరే తీసుకోండి, మేము పక్క పోతాం. చూడు ఓకే రాఘవా బిల్లు ఒంగోలు మీడియా దళపతి ఉన్నాడు అన్నీ వస్తాయి అబ్బా, అందుకే మేము పక్కనండి అన్న అటుకే ఉన్నాను అందరూ నా సైడ్ కొన్నాను అన్న. మోహన్ మేడం గారు పక్క రావాలా ఎవరు సార్ పట్ల ఎంపీ గారు అలా మీరు ఎంపీ గారు సార్ ఎంపీ గారు వదిలేసాను చెట్టు ఎంపీ గారు కనపట్లేదయ్యా. నా గ్రౌండ్ అయితే నువ్వు వాళ్ళు చెప్పావు. సాయిబాబు గారు మేము ఇక్కడే చూస్తా వచ్చా రోజు చెక్ చేస్తా. సార్ ఎంపీ గారు ఒక్క ఫోటో ఇవ్వండి ప్లీజ్. వెనక్కి జరగండి ఎంపీ గారు. కొద్దిగా వెనక్కి రండి, ఇద్దరు పట్టుకోండి. ఎంపీ గారు వాటర్ క్యాన్ సార్. ఎమ్మెల్యే గారు సార్ క్యాన్ అన్న అన్నకి అన్న ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. రియాజ్ గారు ఇటు చూడాలి. వీడియో తీసుకోవాలి.
అందరూ పక్క ఉండాల్సిందే అన్నా పక్క సార్ సార్ ఆ డబ్బా కూడా వాళ్ళకి ఇచ్చాను. ఏంది నేను చెప్పిన వాళ్ళు రారు అబ్బాయి. నా కొద్దిగా వెనకండి అన్న. అందరూ అట్టే ఉండండి, టూర్ రావద్దు. వాళ్ళ నాయకులు అసలు అవ్వట్లేదు. మా కొంచెం ఎదగరమ్మా నువ్వు. పైకి ఎక్కండి మేడం, పైకి ఎక్కండి. ఓకే సరే ఒకసారి చూడరా. మా ఈ డోర్ రావద్దు. ఇన్పుట్ వాళ్ళు దిగుతారు నాయకులు కాపాడకుండా వాళ్ళు ఉంటున్నారు. ఓకేనా. జనసేన పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నా. సంజయరావు గారు, నాయశెట్టి బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రియాజ్. చక్రవర్తి గారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఆయన జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క జన్మదినం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జన్మదినోత్సవం ఈరోజు. నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు పండుగ అయినటువంటి వాతావరణం. ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చేసి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపించి ఈరోజు లీడర్లుగా మమ్మల్ని తీర్చిదిద్దే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు, ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది.
ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడు మేము కలిసినా ఒకటే మాట చెప్తాడు, ప్రజల తరఫున బాధ్యతగా ఉండండి, ప్రజా సమస్యల పైన మీరు ఎప్పుడు కూడా పోరాడుతూ ప్రజలకు అండగా ఉన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అఖండమైనటువంటి మెజార్టీ ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా మన కూటమిలో ఉన్నటువంటి అందరం కూడా కార్పొరేటర్లో ఉన్నటువంటి శాండిలే గారు, ఇంకా అందరూ కూడా అప్పటి వేదిక వెనక రండి ప్లీజ్. ఒకవేళ పేర్లు చెప్పడేమన్నా, సీను తోటకూర వెంకటరావు గారు, పసుపులేటి సీను, ఇంకా ఎవరైనా ఉంటే పేర్లు పిలవలేదని దయచేసి ఏదైనా అనుకోవద్దు, ఇంకో రకంగా భావించొద్దు, దయచేసి క్షమించండి. ఈ జన్మదినం మా అందరికీ కూడా పండుగ దినం. అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేయటం, ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు పాల్గొనడం కూడా నిజంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మున్ముందు ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఆయన్ని మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాయకులు అందరూ మాట్లాడిన తర్వాత జనసేన పార్టీ క్రియాశీల వాలంటీర్లుగా ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపించారో వాళ్ళందరికీ కూడా ఒక మెమోంటో సేవగా చెప్పి మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చేసినటువంటి మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి దామచర్ల జనార్దన్ గారికి, మన మేయర్ గంగాడు సుజాత గారికి, బద్రీ గారికి, ప్రసాద్ ఈ తాత వాళ్ళు తగ్గదు సాగు అన్ని ఈ పేర్లేనండి. కూటమి నాయకులకి అందరికీ, ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రోజున చేస్తున్నారు. ఆయన పేరు మీద ఆయన రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెంది మన ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచి చుక్కాని కావాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు దామచర్ల వెంకటరావు గారికి, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ డయాస్ మీద ఉన్నటువంటి ఇతర అతిరథ మహారథులందరికీ కూడా, రియాజ్ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, మహిళా మంత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నగర ప్రజల తరఫున, అలాగే అభిమానుల తరఫున, వేరే మహిళల తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మా జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని, వారి నిండు నూరేళ్ళు ఆరోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహిస్తూ ప్రజలందరికీ ఇంకా ప్రజలతో మమేకమై ప్రజలందరికీ మరింత దగ్గరగా ఉంటూ ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వారు చాలా కష్టపడి అసలు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ముందుకు వెళ్తూ, తర్వాత మళ్ళీ తానే సొంతంగా ఒక పార్టీని స్థాపించి ఇంత స్థాయికి తీసుకొచ్చి వారు అంచెలంచెలుగా ఎదిగి మరి డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారనంటే దాని వెనక ఎంత కృషి పట్టుదల ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే ఏ సమస్య ఎక్కడ వచ్చినా సరే వారు స్పందించిన తీరు, ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలనేటువంటి తీరు మరి ప్రజలందరూ కూడా ఆకట్టుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి వారు ఇంకా బాగా ఎదగాలని, అలాగే ఈ జిల్లాలో మరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రియాజ్ గారు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా వారిని అంటిపెట్టుకొని మరి నమ్మిన పంటగా ఉంటూ ఈరోజు మరి వారికి కూడా మంచి పదవులు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విజేత అందరికీ అందరి తరఫున మరొకసారి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.
సభాధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా వరప్రదాయని నీటి సమస్యలు లేకుండా చేసిన మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారికి, అభివృద్ధి ఏదన్నా జరిగిందంటే దామచర్ల టైంలోనే జరిగిందని ఇప్పటికీ చెప్పుకునే మా దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన సోదరి మనందరికీ కూడా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. అది మన అందరి పండుగలాగా, ఇంటిలో పండుగలాగా మనం ఈరోజు చేసుకుంటున్నాం. దానికి కారణం ఒక నరకాసురుణ్ణి, ప్రజాకంటకుడైన ఒక నరకాసురుణ్ణి అందరినీ తోడు చేసుకొని తుదముట్టించి ఆయన ఈరోజు ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. కాపులకు రాజ్యాధికారం అని మా వాళ్ళంతా తిరిగేవాళ్ళు. ఈరోజు రాజ్యాధికారం దిశగా కాపుల్ని నడిపించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అదేవిధంగా ఈరోజు కాపు సంఘాలతో పని లేదు. కాపు సంఘాలన్నీ కూర్చుకొని ఇంట్లో కూర్చోటమే. ఆయన కాపులంతా పవన్ కళ్యాణ్ గారి వెనకే ఉండాలి. ఆయన ఒకటే మాట చెప్పాడు, కాపులు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రాన్ని నరకాసురుడి బారి నుండి తప్పించమని. అదే ఆదర్శంగా తీసుకొని మేము గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చాము. అదేవిధంగా మిగతా అందరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చి, ఆయన సీట్లు 50-60 డిమాండ్ చేయొచ్చు, కానీ ఆయన ఒదిగి కొన్నే తీసుకొని వాటితోటి బీజేపీని కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని వచ్చి ఒక నరకాసుని తుదించాడు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడాలని మా అందరి అభిలాష, మన అందరి అభిలాష. జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. జై హింద్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి రియాజ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మావాడ శ్రీనివాసరెడ్డి గారికి, మూల అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి రామచంద్ర జనార్దన్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా వేదికలోకి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన అధికారానికి రాకముందే సమాజంలో అనేక మందిని ఆదుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆనాడు రైతులకి తన సొంత డబ్బు 30 కోట్లు పంచాడంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకులు కూడా సొంత డబ్బులు తీసి పంచడు. ఏదో విధంగా వేరే దగ్గర చేస్తారు కానీ పంచే పరిస్థితి తక్కువ. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఇటీవల ఒక మాట అన్నాడు, నాకు పరిపాలన అనుభవం లేకపోవచ్చు, కానీ నేను 30 సంవత్సరాల పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేస్తాను కాబట్టి మాకు ఎలాంటి భయం లేదన్నటువంటి ఒప్పుకున్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు ఆయన అనేక సేవా కార్యక్రమాలు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎవరినైనా ఇష్టపడుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రప్రథం ఇష్టపడే నాయకులు నరేంద్ర మోడీ గారిని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత ఇష్టపడతారు నరేంద్ర మోడీ. అంతకు ముందు కూడా అధికారం లేనప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఒకసారి నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం రమ్మంటే వద్దు, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసి మీ దగ్గరకు వస్తానన్నటువంటి మహోన్నతం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా చెప్తున్నాను. అంతేకాదు ఇంకొక సందర్భంలో ఇంకొకటి చెప్పాడు ఆయన, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. 1 సంవత్సరం క్రితం తమిళనాడులో దయానిధి మారణ అతను ఈ సనాతన ధర్మాన్ని గురించి, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఎక్కువ పుస్తకాలు చదువుతారు, ఈయన ఆధ్యాత్మిక చింతన ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి. దయానిధి మారణ అతను ఈ యొక్క సనాతన ధర్మం అంటే డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోలిస్తే అప్పుడు ఆయన పన్నంటాడు, వాడు పంపిస్తాడు. సనాతనం అంటే శాశ్వతం, సనాతనం అంటే భూమి,
ఈ రోజున చంద్రుడు, సూర్యచంద్రులు, ఆకాశం, పంచభూతాలు ఎంత శాశ్వతమో మరి సనాతన ధర్మం కూడా అంతే శాస్త్రం చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా సనాతన ధర్మంలోనే సమానత్వం ఉందని చెప్పి మానవ జీవన విధానాలు అన్ని కూడా దాంట్లో ఉన్నాయని చెప్పి విజ్ఞానమే సనాతన ధర్మానికి మూలాధారం అని చెప్పేసి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే మేధావులు ఈరోజు సనాతన ధర్మంలోనే మరి వైజ్ఞానికమైనటువంటి విధానాలు ఉన్నటువంటి చెప్పి ప్రజలందరినీ మెప్పించినటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అంటే ఆయన ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్నానికి ఒక సినిమా స్టారే కాదు, ఆయన ఆధ్యాత్మిక చింతన పుస్తకాలు చదువుతాడు. ఈ రోజు సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారితో ఈ దేశానికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవని చెప్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బాగా నమ్ముతుంది. నరేంద్ర మోడీ గారు నమ్ముతారు, అమిత్ షా గారు నమ్ముతారు. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంతని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయనకి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేము తిరిగాం. మీరు ఈ రోజు కూడా మేము కలవలేక కళ్యాణ్ రాజేష్ మూడో స్థానంలో 322 బొందుల శ్రీదేవి. నాలుగో స్థానంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు మలగా రమేష్ గారు 320. అలా ఎంపీ గారు మధ్యలో తర్వాత ఆల నారాయణ గారు 2. మనీ రాయల్, యూనిస్, కుంచాల సుబ్బారావు, నాగరాజ్, నరసింహరావు 9వ డివిజన్, ముక్కంగిరి రాజు, రమేష్, వాసుకి, సుదీప్, జొన్న వెంకట్, రామకృష్ణ, ముత్యాల రామకృష్ణ, టంగుటూరు సీను, గంటా ఒక్కొక్కరు రండి. నందు ఇర్ఫాన్,
ఏసీ మధ్యలో ఆయన పెట్టి అవినాష్ ఎమ్మెల్యే గారు అయిపోయింది. ప్రమీల, గౌతమ్ రాజు, జనసేవ శ్రీనివాస్ హైదరాబాద్, బొచ్చు శ్రీకాంత్, చేసినటువంటి ఏడి వద్దులే రమేష్ సురేంద్ర, రాడి ఇంక రాడి సార్ పొదిలి మార్కాపురం కాన్స్టిట్యూషన్ మా సంఘం ప్రెసిడెంట్. అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షత వహిస్తున్న జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు షేక్ రియాజ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి, ఒంగోలు మున్సిపల్ మేయర్ గారు గంగారు సుజాత గారికి, సోదరులు రాంబాబు గారికి, బ్రహ్మయ్య గారికి, శశిభూషణ్ గారికి, శ్రీరామూర్తి గారికి, తాతా ప్రసాద్ గారికి, మన నాయకులు ఉన్నారు రమేష్ గారికి, బ్రహ్మయ్య గారికి, అంజీరావు గారికి, వేదిక రంగించున్న ఇతర కార్పొరేట్లకు, ముఖ్యంగా కాపు సంఘ నాయకులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం అంటేనే ఒక పండుగ వాతావరణంలో మనం అందరం కూడా ఒంగోలు పట్టణంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రదేశాల్లో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాలను జరుపుకుంటూ తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు అన్నప్పుడు. అట్లా ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడికి రావటం మనందరూ కూడా కలుసుకొని రియాజ్ గారి నాయకత్వంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, మొక్కల నాటే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా మనం జరుపుకున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే బాగుండు కుటుంబానికి ఉన్న సంబంధం అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. 1977 సంవత్సరం నుంచి వారి తండ్రి గారు వెంకట్రావు గారితో మా కుటుంబం అంటే మా అన్నగారు మాగుండు సుబ్రహ్మణ్యుడు గారు, సుధాకర్ రెడ్డి గారు అందరు కూడా ఒక సన్నిహితంగా ఒక కుటుంబ సభ్యులుగా కలిసి పెరిగారు. వారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ ముందు వారి అన్నగారు చిరంజీవి గారు కూడా వచ్చినప్పుడు కూడా బాగుంటు కుటుంబాన్ని ఆశీర్వదించమని ఎప్పుడూ చెప్పారు. అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాల్లో రాకపోయినా పరోక్షంగా ఆయన కూడా ఇక్కడికి వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ముఖ్యమంత్రిగా చేయాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా చేయాలనే ఆకాంక్ష వారు చూపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. పట్టుదలతో మరలా ఈ రాజకీయాన్ని నేను కూడా కొనసాగిస్తానని ఎప్పుడు చెప్పేవాడు. ఒక్కటే ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అనేది చీలకూడదు అని మొదటి నుంచి చెప్పాడు. అదేవిధంగా చివరికి ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా తను బీజేపీతో కూడా పార్టీతో ఉండినా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకుంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పెద్ద నాయకత్వాన్ని కూడా ఒప్పించి ఒక కూటమి ప్రభుత్వాన్ని 24 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తీసుకొచ్చారని అంటే నిజంగా కూడా మనం అంతా అభినందించిన విషయం. వారి ఒక్క కృషి, అది వారి ఒక్కరి వల్లే వీరైంది. అది కూడా ఈ కూటమి కూడా విజయాన్ని కూడా చూపించాలనేది ఆర్నిసులు కూడా పాటుపడుతూ తను ఆరోగ్యం కూడా సరిగా లేనప్పుడు కూడా ఉన్నప్పుడు ఒక రోజు చూస్తే ఒంగోలుకు రండి అంటే నా కాలు తొక్కేసి ఉండేటప్పుడు కష్టం అవుతుందని చెప్పారు ఉన్నప్పుడు. అదేవిధంగా గిద్దలూరు వరకు రావటం అనేది అట్లా ఆరోగ్యం కూడా కొంచెం లెక్క చేయకుండా ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డిని తెచ్చాలనే ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు వారు ఉన్నప్పుడు. ఆ విధంగా ఈ రోజు రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ సీఎం గా కూడా పదవి చేపట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని
ఆయన కూడా నేను కూడా తెలుసుకొని ఆ దారిలోనే ముందుకెళ్లాలనేది 2 పోర్ట్ఫోలియోలు ప్రజలకు దగ్గర పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఆయనకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరిన ఎదుట ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా అంత అతి దగ్గరగా కూడా తీసుకొని ఆయన ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే చూస్తున్నాం ఇప్పుడు ఇంత వర్షాలు అనేది విజయవాడలో మన ఒంగోలులో కూడా వర్షం వచ్చింది, కొంచెం తగ్గి మగళ్ళు అదే పనిలో కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి వారికి ఉన్న మనస్తత్వం అనేది ఎప్పుడు క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అంటే సమస్య వచ్చినప్పుడు దానిని మంచితనంగా కూడా తీర్చిదిద్ది ఒక మంచి దారిలో తీసుకెళ్లాలని ఆలోచన పెట్టుకునేవారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో చక్కగా జరుపుతున్నందుకు జన సైనికులకు వీర మహిళలకు పూర్తిగా కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి సార్. సార్ అమ్మా నా ప్రసాద్ అన్నా లేవా ఒంగోలులో మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు రియాజ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాం, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేశారు. ఇవాళ వచ్చేకి బ్లడ్ డొనేషను, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా ఇవాళ కూడా పెట్టడం, దానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారు హాజరవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఎంతోమంది పెద్దలు, మన పెద్దలు అర్జున్ రావు గారు కానీ అలాంటి వాళ్ళంతా కూడా సీనియర్లుగా ఉండే బ్రహ్మయ్య గారు, ఇలాంటి వాళ్ళ పెద్దలంతా కూడా సంజయ్ గారు, దళపతి అందరూ కూడా చాలామంది, మన మేయర్ గారు వీళ్ళందరూ కూడా చాలామంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వటం, మన పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం ఎంతో వైభవంగా చేసుకోవటం చాలా సంతోషం విషయం. ఒకసారి మనం ఆలోచించుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల మనిషి. ఆ రోజుల్లో వాళ్ళ అన్నగారు పార్టీ పెడితే పార్టీలో ఆ రోజు రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీ పోయిన తర్వాత కూడా ఏదైనా కూడా సినీ రంగంతో పాటు ప్రజలకు కూడా సర్వీస్ చేయాలి, ప్రజల్లో గట్టి పట్టుదలతోటి జనసేన పార్టీ పెట్టి ఏ విధంగా ఆయన కష్టపడ్డాడో మనం అందరం కూడా చూసాం. మన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తోటి అలా కలుసుకోవటం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా కలిసి ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 164 సీట్లు రావడానికి మెయిన్ కృషి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉండకూడదు. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉంది. ఈ ఆంధ్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే సైకో ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో ఆ ప్రాంతం అదంతా కూడా పోవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, మళ్ళా ట్రాక్లో పెట్టాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది అవుతుందని ఆయన కూడా పోరాడి ఎట్లాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిపి రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈరోజు 164 వచ్చి మనం ఒక్కొక్కటి ఈరోజు పీస్ఫుల్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా పాస్బుక్లు కొత్తవి అవ్వచ్చు,
అదేవిధంగా రేషన్ కార్డులు అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు కూడా వచ్చిన ఈ 2 నెలల్లోనే ప్రాంప్ట్గా ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గురించి చెప్పండి. కబ్జా చేసిన వాళ్ళు అదేవిధంగా మన పాతయ్య కూడా ఇందాక మన అర్జున్ రావు గారు చెప్తున్నారు, పాతయ్య కబ్జాలు ఎన్ని జరిగినాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సిట్ వేస్తే దాన్ని కూడా చేసేది తప్పితే దాన్ని కరెక్ట్ న్యాయం చేయాల. మొన్నే చంద్రబాబు నాయుడు గారు కలిసి జనసేన తరఫున రియాజ్ గారు, అదేవిధంగా మన రాంబాబు గారు వీళ్ళంతా కూడా కలిసి ఆయనకు కూడా ఒక లేఖ రూపంలో ఆయనకి ఇచ్చారు. మళ్ళా కూడా సిట్ వేయాలి, ఎక్కడైనా కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే పొరపాట్లు జరిగిన దాని మీద ఒక స్పెషల్ కమిటీ వేసి దాన్ని నిజ నిజాలు తేలాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా దానికి అటాచ్ చేసి పంపించారు. తొందరలోనే అది కూడా వస్తారు. ఎవరైతే ల్యాండ్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చేటట్టుగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు వర్షాలు ఏ విధంగా విజయవాడలో పడిందో మనం అంతా కూడా పేపర్లో చూసాం, మీడియాలో చూసాం. మన దగ్గర కూడా పడింది, కానీ తక్కువ పడింది. అయినా కూడా మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా ఇళ్లలో నీళ్లు పోకుండా, ఎక్కడా కూడా రోడ్లు బ్లాక్ అవ్వకుండా అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. అవన్నీ ఈడ చేసాం. అక్కడ విపరీతం ఎప్పుడు కానీ వర్షాలు ఈరోజు విజయవాడలో రావటం, వాళ్ళు రాత్రి 3 వరకు మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుతా నీళ్ళల్లో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. మన ఒంగోలు నుంచి కూడా ఇవాళ కూడా 15 లక్షల మందికి ఫుడ్ పంపించారు. అదేవిధంగా రైస్ పంపిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి చేసి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా కూడా ఎదుటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉండేటప్పుడు అందరం కూడా కలిసి తోడ్పడాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఇంకా చాలా కాలం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వకి ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ అన్నీ కూడా కలిసి మన జనసేన గారి తోటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మన ముఖ్యమంత్రిగా వీళ్ళు అనుభవంతో ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 2 రోజులు మన జిల్లాలో చక్కగా జనసేన కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్న జనసేన నాయకులందరికీ, అదేవిధంగా దగ్గరుండి అన్నీ కూడా జరిపిన మన రియాజ్ గారికి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రియాజ్కి కూడా మంచి పదవి అనేది ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి జిల్లాలో గ్రూపులు లేకుండా మీ పార్టీలో కూడా మా పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలు ఒకటే. వాళ్ళు ఏ విధంగా ఇద్దరు ఉన్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళిద్దరూ ఆప్యాయతగా కలిసి పనిచేస్తున్నారో జిల్లాలో కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవాలి. ఇప్పుడంటే ట్రాన్స్ఫర్లో అవుతా అన్నీ బిజీగా ఉంటాం. ఇంకొక 4 రోజులు దాటిన తర్వాత అందరం ఫ్రీగానే ఉంటాం. అటు ఎంపీ గారు ఫ్రీగానే ఉంటాం, మేము ఫ్రీగానే ఉంటాం. తప్పకుండా కూడా మీ సమస్యలు ఉంటే మీరు ఏదైనా కూడా చెప్పండి. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఇందాక సంజీవ్ గారు అన్నట్టు చాలా ఇబ్బందిగా ఉంది, కలవలేకపోతున్నా అన్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితంగా కూర్చుందాం. మీకు ఎలక్షన్కి తిరిగిన వాళ్ళు అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగారు, డోర్ టు డోర్ కష్టపడ్డారు. మహిళలు కూడా చాలామంది కష్టపడ్డారు. తప్పకుండా అందరికీ న్యాయం చేయడానికే మా ధర్మం మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మొహమాటం లేకుండా చెప్పండి. తప్పకుండా మేము అందరం కూడా చేయడానికి ముందుంటాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కదా, అందరం ఒకటే, దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరోసారి మన అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి 56వ జయంతి ఉత్సవాలు జన్మదిన ఉత్సవాలని చేసుకోవడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసి, మీ అందరికి మరోసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమాన్ని సభదక్షిస్తున్న జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాలు, అదేవిధంగా మొక్కనాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు
5 సార్లు పార్లమెంట్ గెలిచిన ఎంపీ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు, ఒంగోలు చరిత్ర సృష్టించిన అద్దెకి మీద చీటి గెలిచిన మన రామచాల జాతన గారికి, అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కరికి నా హృదయ ధన్యవాదాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కౌలు రైతులకి సొంత నిధులతోటి 35 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి అందజేశాడు. ఏ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో చేశాడు. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అంటే జనసేన పార్టీలో పనిచేసే వారికి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దాదాపుగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అయితే మాత్రం క్రియా సభ్యత్వం చేసి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా వాళ్ళ జనసేన పార్టీ పనిచేసిన అందరికి కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రక్తదానం ఇచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. జవు రత్తయ్య దళపతి గారు దళపతి